హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. పోయిన వీడియోలో నేను కటింగ్ చూపించినానండి, లాంగ్ ఫ్రాక్ది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అయితే ఇది ఫస్ట్ మెయిన్ గల్లా వేసుకోవాలండి. లాంగ్ ఫ్రాక్ అయినా డ్రెస్కి అయినా ముందు గల్లా వేసుకుంటేనే సెట్ అవుతుంది. నేను అది జారిపోతుంది, బాగా జారిపోతుంటే నేను ఒక పిన్ని సైడ్కి పెట్టుకున్నాను. మామూలుగా అయితే కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయ్యేది. చేతితోనైనా ఇట్లా కుట్లు వేసుకొని తర్వాత ట్రై చేసుకోవాలి. కానీ జారుతుంటే అట్లా అడ్జస్ట్ చేసుకుంటా నేను వేసుకుంటూ వచ్చినాను. మొత్తము అంతా ఫుల్గా రౌండ్ చాలా బాగుందండి. అంటే కింద నేను వెడల్పు ఎక్కువ తీసుకున్నాను, పైన తక్కువ తీసుకున్నాను. ఇంతకుముందు వీడియోలో చెప్పినాను, వాళ్ళు కొంచెం లావుగా ఉంటారు కాబట్టి డీప్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చినానని. లైనింగు మెయిన్ పీసు జాయిన్ చేసుకొని కొందరు గల్లకి సపరేట్ బట్ట వేస్తారు, కానీ నేనైతే నార్మల్గా ఉల్టా తీస్తానని ఇట్లా జాయింటే పెట్టుకున్నాను. జాయింట్ పెట్టుకొని కొంచెం సాగనీయకుండా చూసుకోవాలండి. ఇది చాలా బాగా వస్తుంది. జారిపోతుంది, చాలా క్లాత్ అయితే జారిపోతుంది. కొత్తగా వాళ్ళకైతే చాలా కష్టమవుతుంది, కానీ కొద్దిగా చూసుకుంటూ చేస్తే ఇవే చాలా సూపర్గా కొడతాయి. ఈ ప్లెయిన్ శారీస్ అనేది లాంగ్ ఫ్రాక్లకు చాలా బాగుంటుంది. అట్లా మధ్యలో 2-3 టాంకాలు అది కటింగ్ చేసుకుంటూ తర్వాత ఉల్టా తీసి స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే అది కొంచెం ముడతగా ఉంటుందండి. ఫస్ట్ మనము ఏంటి అది బ్యాక్ పార్ట్ తీసుకున్నాం అన్న కదా, బాడీ చేస్తేనే తర్వాత కుచ్చులు పెట్టుకోనికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి చూడు, ఇట్లా మడత మలిచినప్పుడు గల్లాకి చాలా నీట్గా అనేది వస్తుంది అన్నట్టు. లేకపోతే మన ఇట్లా మధ్యలో కత్తెరతో మనము టక్స్ ఇచ్చుకున్నాము చూడండి, అవి ఇవ్వకపోతే కుచ్చుగా గుజ్జుగా వస్తుంది, అంత నీట్గా రాదు. నేను ఇప్పుడు స్టిచ్చర్ అంతా వెడల్పుతోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. అట్లా చూసుకుంటా ముడతలు రాకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకున్నామంటే గల్ల సెట్ అయిపోయింది అని అంటే ఇంకా అంతేనండి. ఇక అది బాగా వచ్చినట్టే. ఇక కొంచెం గల్ల కాడ డిఫరెంట్ అయ్యిందని అంటే ఇక అది డిఫరెంట్గానే కనిపిస్తుంది. గల్ల అట్లా జరిగిపోకుండా చూసుకుంటా వేస్తే చాలా బాగా వస్తుంది. అయిపోయిందండి. అదిగా చూడండి, రౌండ్ షేప్ అనేది నీట్గా వచ్చింది. నెక్స్ట్ సంకలు జాయిన్ చేసుకోవాలి. అది కూడా నేను ఎక్స్ట్రానే తీసుకున్నాను. మెయిన్ పీసు లైనింగ్ పీసు కరెక్ట్గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే లైనింగ్ పీస్ తక్కువ ఉంది కాబట్టి మెయిన్ పీసు ఎక్కువ తీసుకున్నాను. ఇక రెండు సరి సమానంగా తీసుకున్నామంటే గుజ్జు కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం జారు క్లాత్ లెక్కలు ఉందండి. ఇట్లా చూసుకుంటా నీట్గా కట్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. కింది భాగం కూడా సేమ్ అట్లానే జాయింట్ చేసుకుంటా నీట్గా అనుకుంటూ స్టిచ్ చేస్తేనే ఏం కాదు, లేకపోతే గుజ్జు. మళ్ళీ ఇంకోటి, నేను ఇక్కడ పాలిస్టర్ లైనింగే వేసినాను. అంటే మన సిఫాన్ కూడా కాదండి, ఇది సిల్కీ టైప్లో ఉందన్నట్టు. లైనింగ్ వాళ్ళే తీసుకొచ్చినారు. ఇక మనం తెచ్చితే ఇంత తక్కువ క్వాలిటీ అంత తక్కువ క్వాలిటీ వేసినాం అని అంటారు. అందుకనే నేను మీరు తెచ్చిందే వేస్తానంటే ఇక వాళ్ళు ఇది శారీ ఒకటి మ్యాక్సిమం శారీ మనకు 5 మీటర్లు ఉంటుంది. వీళ్ళు శారీ ఇది 4 మీటర్లు లైనింగ్ తీసుకొచ్చినారంట. అందులో ఇంకా మనకు బాడీకి కొద్దిగా వెళ్ళిపోయి ఇదే అంబ్రిల్లా ఫ్రాక్ అయితేనేమో సరిపోతుండేనేమో, కానీ ఇది అంబ్రిల్లా ఫ్రాక్ కాదు కదండి, ఇది కుచ్చుల ఫ్రాక్ కాబట్టి ఎంత వస్తే అంతే పెడదామని ఫిక్స్ అయిపోయినాను. ఇంకా అంటే మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు పైనుంచి కుచ్చులు పెట్టుకురావాలి, లోపల నుంచి కుచ్చులు అలాగా డిఫరెంట్గా ఆపోజిట్లో పెట్టుకొని వచ్చారనుకోండి చాలా బాగా కుదురుతుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు మిడిల్కి ఒక ఫిల్లిట్ వేస్తున్నాను. ఫిల్లిట్ అనేది కొద్దిగా మంది ఏమో వేసుకుంటారు, కొద్దిమంది వేసుకోరు.
అసలు యాక్చువల్గా అంటే వేసుకోవాలి, వేసుకుంటేనే ఫిట్టింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇది ప్రిన్స్ కట్ అయితేనేమో మొత్తం వచ్చేస్తుంది కాబట్టి నీట్గా కొడుతుంది. ఇది ప్రిన్స్ కట్ లేదు కాబట్టి నార్మల్గానే ఉంది కాబట్టి ఖచ్చితంగా పిలిట్స్ వేయాలి కంపల్సరీ. బ్యాక్ వేసినాను నేను, ఫ్రంట్ 2 సైడ్స్ వేసినాను. కొందరేమో పిలిట్స్ అనేది ఇష్టపడరు బ్యాక్కి, కానీ నేను బ్యాక్ కూడా వేసినాను. అట్లా వేయడం వల్ల ఏంటంటే ఏమవుతుందంటే బాడీ అనేది ఇట్లా మంచిగా కూర్చుంటుంది అన్నట్టు, ఫిట్గా వస్తుంది అన్నట్టు. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ గల్ల కొద్దిగా ఎక్కువ తీసుకున్నాము, ఫ్రంట్ పార్ట్ తక్కువ తీసుకున్నాం కదా. సేమ్ ఇదే పొజిషన్లో పెట్టి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేయాలి. కానీ ఆ ఫ్లవర్స్ తోటి నాకైతే బ్లాక్ అంటే నాకు ఇరిటేషను. కానీ అదేందో కానీ శారీ చూసినాకనైతే నాకు చాలా మంచిగా అనిపించింది, బాగా వచ్చింది. నేను మిడిల్లో ఫ్లవర్స్ రావాలని ఎంత ట్రై చేశానో, ఫ్రంట్ పార్ట్ అండి ఇది, ఎంత ట్రై చేసినా కానీ రాలేదండి. అది ఎట్లయినా కానీ ఫ్లవర్ కొద్దిగా జరిగిపోయినట్టు అట్లా అయ్యింది. సేమ్ దీనికి కూడా అంతే జారుతుందని నేను మెల్లగా చూసుకుంటా స్టిచ్ చేసుకుంటా వచ్చినాను. అదిగో దీనికి కూడా పిన్ను పెడతా, పిన్ను పెడితేనే సెట్ అవుతుందండి, లేకపోతే అసలు జారిపోతుంది, అది నీట్గా అనేది రానే రాదు. ఇంకోటి మనకు డ్రెస్ కుట్టినాక ఫినిషింగ్ నీట్గా లేకపోతే డ్రెస్కున్న అందమే పోతుంది. సేమ్ ఇది కూడా నేను బ్యాక్ ఫ్రంట్ రౌండ్ తీసుకున్నాను. అయితే వాళ్ళు ఫ్రంట్ డిజైన్ ఏదైనా పెట్టాలా అని అంటే వద్దులేండి మాకు రౌండే చాలు అని అన్నారు. రౌండే తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ 6 తీసుకున్నాను, బ్యాక్ పార్ట్ 8 తీసుకున్నాను, మాకు సరిపోతుందని. ఇంకోటి ఇది రెడీమేడ్, మనకు కొలతకి ఇచ్చింది రెడీమేడ్ ఇచ్చినారండి. కానీ నేను రెడీమేడ్ కంటే కొద్దిగా 1 ఇంచ్ ఎక్కువనే తీసుకున్నాను క్లాత్. ఎందుకంటే అవి వాద్యంగా సాగిపోయింది క్లాత్. ఇంకోటి ఏంటంటే కొత్తగా కుట్టిన దానికి మనము వేసుకొని పాతగా చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఎందుకంటే అది ఇట్లా మన కాటన్ క్లాత్ లెక్కలుంది, వేసుకోగానే సాగుతుంది. కానీ మనం ఇప్పుడు స్టిచ్ చేసేది సాగదు. సేమ్ అంటే దీనికి కూడా అంతే, గల్లా వేసుకొని మిడిల్లో కట్ చేస్తాను. మెల్లగా నిదానంగా చేసుకుంటేనే బెటర్ అండి. గాబర చేసుకొని ఖరాబ్ చేసుకుంటే ఇబ్బంది అయిపోతుంది. సేమ్ దీనికి కూడా అంతే, టక్స్ లెక్కలు పెట్టుకుంటున్నాను. అక్కడక్కడ టక్స్ పెట్టుకుంటేనే ఆ రౌండ్ షేప్ అనేది మనకు మంచిగా నీట్గా కనిపిస్తుంది బయటికి. కానీ అదేందో అండి, అన్ని గల్లల కంటే రౌండ్ గల్లే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రౌండ్ అనేది ఇట్లా బాగా తిరుగుతుంది. ఏ డ్రెస్కైనా సరే, లాంగ్ ఫ్రాక్ అయినా కానీ అది కొంచెం డిజైన్ పెట్టామంటే అది మూలలు కొద్దిగా డిఫరెంట్గా వచ్చిందంటే షేపే చేంజ్ అయిపోతుందండి. కానీ రౌండ్ అట్లా కాదు, మామూలుగా మనం మ్యాక్సిమం చాలా కుడుతుంటాం కాబట్టి రౌండ్ అనేది ఈజీగా కుదిరిపోతుంది, ఈజీగా వస్తుంది. అంటే నేనైతే రౌండ్ పెడతానని అనలేదు, డిజైన్ మీరు ఏ చెప్పినా అదే పెడతానన్నాను. కానీ వాళ్ళు మాకు రౌండే కావాలని ఫిక్స్ అయినారు. నేను ఇక రౌండే పెట్టినాను. పైనుంచి నీట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. చాలామంది అంటారు లాంగ్ ఫ్రాక్ ఏంది బాడీ ఒకటి కుట్టేసి కిందికి కుచ్చిళ్ళు పెట్టేసి అయిపోతుంది కదా అని అంటారు. కానీ ఆ కుచ్చిళ్ళల్లోనే ఉంటుంది మజా అనేది ఎవరికి తెలియదండి. ఆ కుచ్చిళ్ళు ఎక్కువ తక్కువ అవ్వడంతో ఆ డ్రెస్సుకున్న షైనింగ్ అనేది అస్సలు బాగుండదు. అది పోయిందంటే డ్రెస్ మంచిగా నీట్గా కుట్టది. మనం ఎంత కష్టపడి కుట్టినా కానీ ఆ డ్రెస్కు ఫలితం అనేది దక్కకుండా వెళ్తుంది. అందుకని కుచ్చిళ్ళు పెట్టేటప్పుడు మనము కొద్దిగా ఇక బిగినర్స్ వాళ్ళైతే, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వాళ్ళకి చెప్పింది ఏంటంటే మనము ఒక 1 ఇంచ్ తేడాతోటి కొలుచుకొని స్టిచ్ చేసుకునడమే బాగుంటుంది. ఎందుకంటే ఇక మామూలుగా నేర్చుకున్న వాళ్ళు అయితేనేమో వాళ్ళకు అంజద తెలిసిపోతుంది అంటది, ఇది 1 ఇంచ్ అని. అట్లా వాళ్ళైతేనేమో ఇట్లా పెట్టుకోండి, కొత్త వాళ్ళు అయితేనేమో కంపల్సరీగా
1 ఇంచు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. గాబరగా కుట్టినామనంటే కుచ్చిళ్ళు వస్తాయి, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ క్లాత్ బాగుంది కాబట్టి సరిపోయింది. కొన్ని క్లాత్లు ఎట్లుంటాయంటే ఇట్లా గుంజినామనుకో, కుట్టేసి గుంజినామనుకో అదంతా దగ్గరకు వచ్చేస్తుంది. దానివల్ల పోగులు అనేటివి బయటకు వస్తుంటాయి. ఇక చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకే మనం స్టిచ్ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టినామంటే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సేమ్ దీనికి కూడా అంతేనండి, అట్లా నీట్గా గుంజుకుంటూ రావాలి. కొద్దిగా మనకు బాడీ సెట్ అయ్యిందని అంటే కుచ్చిళ్ళు ఆటోమేటిక్గా అవే కుదిరిపోతాయండి. ఫినిషింగ్ అనేది నీట్గా చేసుకొని మళ్ళీ వాటిని సమానంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు ప్లస్ లైనింగు, మెయిన్ పీసు అనేది సమానంగా వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. నేను చెప్పినాను కదండి క్లాత్ జారిపోతుందని, దానివల్ల నాకైతే చాలా స్లోగా కుట్టినానండి నేనైతే. ఎందుకంటే ఈ లాంగ్ ఫ్రాక్లకు ఇట్లాంటి శారీస్ అయితేనే బాగా సెట్ అవుతాయి. మళ్ళీ నాకు ఒకటి ఏం చెప్పినారంటే వీళ్ళు, ఇది డ్రెస్ కుదిరిందనంటే మళ్ళీ వేరే ఆమె కూడా నేను ఈ డ్రెస్ స్టిచ్చింగ్ బాగా కుదిరింది, డ్రెస్ కుదిరింది అని అంటే నావి కూడా ఒక 2-3 ఉన్నాయి ఆంటీ, తెచ్చిస్తాను స్టిచ్ చేయాలంటే, సరేనండి పర్లేదు తీసుకురండి అని అన్నాను. మరి డ్రెస్ వేసుకొని వాళ్ళ రిజల్ట్ ఏదో చూపిస్తే మనకు కొంచెం ప్రశాంతత అన్నట్టు. వాళ్ళ డబ్బులు మనకి ఎక్కడ పోతాయో ఏమో తెలియదు కానీ, కాకపోతే వాళ్ళు వేసుకునేటప్పుడల్లా అది మన ప్రతిభనే కదా అన్నట్టు అనే ఫీలింగ్ అనేది వస్తుంది మనకి. నేను ఇంతకుముందుకు వీడియోలో కూడా చెప్పినానండి, మనము ఒక శిల్పి తన రాయిని చెక్కుతున్నప్పుడు అది రాయిగానే కనిపిస్తుంది, అది చెక్కినాక అది బొమ్మగా మారుతుంది. ఆ బొమ్మను పూజించినప్పుడే మనకు ప్రతిఫలం తగ్గుతుంది. సేమ్ ఇది కూడా అంతేనండి. ఆ డ్రెస్ వేసుకున్నప్పుడే మనకు ఆ ప్రతిఫలం అనేది తగ్గుతుంది. అదిగోండి అట్లా నిలబడి షేప్ అనేది మనకు మంచిగా నీట్గా కనిపిస్తుంది. హ్యాండ్స్ అండి, నేను హ్యాండ్స్ అనేది నేను వీడియో తీయలేను, లాంగ్ అవుతుందని. వీళ్ళు 1/2 ఇంచు హ్యాండ్స్, నేను ఇంతకుముందుకు వీడియోలో చెప్పినాను, 1/2 ఇంచు హ్యాండ్స్ మన లైనింగ్ కట్ చేసుకోమన్నారు. ఫుల్ ఏమో మెయిన్ పీస్ పెట్టమని చెప్పినారు. మెయిన్ పీస్కి కూడా మనము ఉల్టా తీసుకోవాలి కదానండి. ఉల్టా అనంటే ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి కదా చేతి దగ్గర. అట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ హ్యాండ్స్ దగ్గర స్టిచ్ చేసుకున్నాను. లైనింగ్ పీస్ కూడా సేమ్ అట్లానే తీసుకున్నానండి. ఇవి రెండు ఒక దగ్గర జాయింట్ చేసుకున్నాను. అదే వాళ్ళు ఫుల్ హ్యాండ్స్కి లైనింగ్ వేస్తానంటే వద్దు, హాఫ్ సరిపోతుందండి, మిగతాదంతా లైనింగ్ వేయకుంటే సరిపోతుంది, అది మెయిన్ మన కుర్చీలకు రావాలని అట్లా హాఫే చెప్తున్నాను అని అన్నారు. కొద్దిమంది ఇక ఎవరిష్టం వాళ్ళదండి, వాళ్ళు ఎట్లా చెప్తే మనం అట్లా కుట్టడమే మనంత బాధ్యత. అలా హాఫే అన్నారు, హాఫే చేసినాను. ఇవి హ్యాండ్స్ రెండు స్టిచ్ చేసుకొని ఒకదానిపైన ఒకటి వేసుకొని మనము క్రాస్గా ఒక 1/2 ఇంచ్ అంతా తీసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ మనకు తెలుసుకోనికి 1 ఇంచు పైనుంచి కింది వరకు తీసుకొని ఒక 1/2 ఇంచు తేడాతోటి కట్ చేసుకోవాలి. సంక లోతు తీస్తున్నామండి మనం ఇప్పుడు. చేసుకొని సంక లోతు తీసుకున్నాకనే మనకు హ్యాండ్స్ వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే బ్లౌజ్ అయినా సరే అండి, హ్యాండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆలే లోతు తీసుకుంటారు. నేనైతే అట్లా తీసుకోనండి, జాయిన్ చేసేటప్పుడే తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఫ్రంట్ బ్యాక్ కన్ఫ్యూజ్ అయిపోతుంటాను, అట్లా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోయాను. అందుకే నేను జాయిన్ చేసుకునేటప్పుడే తీసుకుంటాను. నీట్గా పెట్టుకొని హ్యాండ్స్ మళ్ళీ కరెక్ట్ ఉన్నాయా లేవో మళ్ళీ చూసుకోవాలి, లేకపోతే జాయిన్ చేసుకున్నాక ఇబ్బంది అయిపోతుంది చాలా.
మళ్ళీ ఇప్పాలే చెయ్యాలంటే అది పెద్ద రిస్క్ టాస్క్ మనకైతే. అదేదో కుట్టడం అంటే కుట్టేస్తాం కానీ మళ్ళీ దాన్ని కుట్లిప్పి చేయడం అంటే పెద్ద టాస్క్ లెక్కలు అనిపిస్తుంది. హ్యాండీగా చూసుకుంటున్నాను నేను కొంత సరిపోతుందండి మనకి. కొద్దిగా అంత ఎక్కువ అయింది, ఆ కొద్దిగా అంతా కట్ చేసుకుంటే ఒక ½ ఇంచ్ అంతా అంతే అండి. హాఫ్ ఇంచు కుట్లలోకి వెళ్ళిపోతుంది, సరిపోతుంది మనకి. నేను ఇవి సర్చ్ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇవి కొంచెం సిల్కీగా ఉండి అక్కడక్కడ ఉబ్బెత్తుగా వస్తున్నది. ఒక ½ ఇంచ్ అదిగోండి. సంకలోతు తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. సంకలోతు తీసుకొని కుర్చీలు ఇది బాడీ అనేది మనం మొత్తం ఫుల్గా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకొని కుర్చీలు స్టార్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇది సాగిపోకుండా ఉండడానికి నేను ఒక స్టిచ్ చేస్తున్నాను. ఎవరైనా కానీ స్టిచ్ చేసుకుందే బెటర్ అండి. లేకపోతే మనము హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు సంకలోతు తీసిన దగ్గర ఇట్లా సాగిపోయింది అనుకోండి, అది ఇట్లా దానివల్ల కూడా మనకు గుజ్జు అనేది బయటకు కనిపిస్తుంది. బయటకు కనిపించకుండా ఉండాలంటే ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. అది నార్మల్ బ్లౌజ్ అయినా పర్లేదండి. నార్మల్ అంటే మనం లైనింగ్ లేకుండా ఉన్న దానికి కూడా సాగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనము స్టిచ్ చేసుకోవాలి. ఆపోజిట్లో పెట్టుకొని నేను ఇవి హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఆపోజిట్లో పెట్టుకొని ఇవి జాయిన్ చేసుకోవాలి మనం. ఇప్పుడు కుర్చీలు స్టార్ట్ చేసినాను. ఈ కుర్చీలు స్టార్ట్ చేసేటప్పుడు నేను మామూలుగా మనకు రెడీమేడ్ డ్రెస్కి ఎట్లా వేస్తారు చూడండి, లోపల చూసినా సీదానే కనిపిస్తుంది, బయట చూసినా సీదానే కనిపిస్తుంది. ఆ మాదిరిగా నేను స్టిచ్ చేసినాను. ఫినిషింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది. ఓన్లీ మనకు సైడ్ స్టిచ్చింగ్ మాత్రమే బయట కనిపిస్తుంది, కుర్చీలు అనేది మనకు లోపలనే ఉండిపోతుందండి. అట్లా స్టిచ్ చేసినాను. మీరు కూడా ట్రై చేసి చూడండి, చూస్తే చాలా బాగా కొడుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడకపోతే మీకు అర్థం కాదండి. ఏదైనా మనము స్టిచ్చింగ్కి సంబంధించింది స్టార్టింగ్ నుంచి చూసి ఎండింగ్ వరకు చూస్తేనే మనకు అర్థమవుతుంది. సగంలో ఆపేసిన దాని గురించి మనకు క్లారిటీ అనేది ఏమీ రాదండి. అట్లా ఇదిగోండి, నేను అజ్జాతోనే పెట్టేసుకుంటున్నాను. 1 ఇంచ్ అన్నట్టు. చాలామందికి అయితేనేమో ఇట్లా కన్ఫ్యూజ్ అయితే మీరు 1 ఇంచు వీటికి డాట్స్ పెట్టుకొని స్టిచ్ అట్లా కుర్చీలు పెట్టుకుంటూ రావాలండి సమానంగా. ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి. అంటే నాకు అలవాటు కాబట్టి నేను కుర్చీలు అట్లా అజ్జాతోటి పెడుతున్నా. మీరు మాత్రం అట్లా పెట్టుకోవద్దు, కొలుచుకొని చూసుకొనే పెట్టుకోవాలి. అట్లా కుర్చీలు ఎక్కువ తక్కువ అయినాయి అని అంటే పైనకి బాగా కనిపించదు అసలు. ఒకటికి లోపలికి ఒకటి బయటకి కనిపించినట్టు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు. మనము ఏదైనా కుట్టినామనంటే ఫినిషింగ్లోనే ఉంటుందండి. ఆ బ్లౌజు కుదరకపోయినా సరే కానీ ఆ ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వడం వల్ల బ్లౌజుకే అందం వస్తుందండి. ఇదైతే వాస్తవము. మనము బ్లౌజ్ అనేది బ్లౌజ్ అనే కాదు, బ్లౌజ్ అయినా ఏదైనా లాంగ్ ఫ్రాక్ అయినా డ్రెస్ అయినా ఎవ్రీథింగ్ ఏదైనా సరే కానీ నీట్గా రావాలంటే ఫినిషింగ్ మాత్రం మనం నీట్గా ఇచ్చుకోవాలండి. కుర్చీలు అనేటివి లాస్ట్కి వచ్చేసినాయి. ఇంకోటి నేను కుర్చీలు చూడండి, ఫ్రంట్ పార్టే పెట్టినాను, బ్యాక్ పార్టే పెట్టినాను. నేను ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసేది కూడా మీకు చూపిస్తాను. లైనింగ్కి అయితే కుర్చీలు చాలా తక్కువగా వచ్చినాయి. అంటే మనకు క్లాత్ సరిపోలేదని చెప్పినాను కదండి, అందుకే కుర్చీలు అనేది నేను ఎంతెంత దూరంలో పెట్టుకున్నానో మీరు కూడా ఇట్లా దూరం పెట్టుకున్నారంటే అడ్జస్ట్ అయిపోతుంది. ఆ క్లాత్ అనేది చాలా బాగా నీట్గా వస్తుంది. ఇది
మనం ఆఫ్ చేసుకుంటున్నాం చెరి సమానంగా అన్నట్టు, బ్యాక్ పార్ట్కి కొంచెము ఫ్రంట్ పార్ట్ కొంచెము. అయితే నాకు ఇక్కడ మీకు ఒకటి చెప్దామని మర్చిపోయినాను. ఇదిగో ఇట్లండి, మన కుచ్చిళ్ళు సమానంగా రావాలి అని అంటే రెండు సమానం చేసుకొని అక్కడ ఒక కచ్చికిచ్చుకున్నాం అనుకోండి మనము, సేమ్ దానికి కూడా అంతేనండి. మెయిన్ పీస్కి కూడా రెండు సమానంగా చేసుకొని ఒకటి కచ్చక మనం ఇచ్చుకున్నాం అనుకోండి, అది మధ్యలో కొద్దిగంత జాయింట్ పెట్టుకోవాలి. కొద్దిగా ఒక 2 కూట్లంతా పెట్టుకుంటే ఫ్రంట్ రైట్ సైడ్ కుచ్చిళ్ళు సమానంగా వస్తాయి, లెఫ్ట్ సైడ్ కుచ్చిళ్ళు సమానంగా వస్తాయి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగో మనము ఇప్పుడు మధ్యలో ఒక డాట్ అనేది ఇచ్చినాం కదండి, ఆ డాటు ఈ డాటు కలిసేటట్టు ఒక చిన్న కుట్టు వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనకు బాడీకి ప్లస్ కుచ్చిళ్ళు క్లాత్కి వేసుకున్న తర్వాత రైట్ సైడు కుచ్చిళ్ళు సమానంగా, లెఫ్ట్ సైడ్లో కుచ్చిళ్ళు సమానంగా ఇట్లా చేసుకున్నానంటే సమానంగా వస్తాయి. అంటే కుచ్చిళ్ళు మనకు ఇప్పుడు నేను చెప్పినాను కదండి, కొత్తగా చేసే వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది అని, ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నట్టు. అంటే సమానంగా వస్తాయి. మనము ఎన్ని కుచ్చిళ్ళు పెట్టుకుంటున్నాము అనేది కూడా మనకు ఐడియా తెలుస్తుంది. అట్లా అంటే డాట్ వరకు మనకు ఇన్ని కుచ్చిళ్ళు రావాలి, అడ్జస్ట్ చేసుకోవాలి అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. అది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇది ట్రై చేసి చూడండి మీరు కూడా. ఒకవేళ కనుక మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు కుచ్చిళ్ళు నెక్స్ట్ నుంచి కూడా సేమ్ అట్లనే కుచ్చిళ్ళు పెట్టుకుంటూ నీట్గా చేసుకొని వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఎక్కడికైతే డాట్ ఇచ్చినామో అక్కడ డాట్ వర్క్ కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ నుంచి మళ్ళీ మనము కుచ్చిళ్ళు అనేది స్టార్ట్ చేస్తున్నాము. నాకైతే ఎక్కడ ఏమీ ఇబ్బంది అనిపించలేదు. ఆ కుచ్చిళ్ళు అనేది కూడా నేను ఫస్ట్ టైం పెట్టడం, ఇది నాకు నేను ఓన్గా ట్రై చేసుకున్నాను. ఇట్లా చాలా బాగా వచ్చింది. తర్వాత చూసుకుంటే నాకైతే చాలా మంచిగా అనిపించిందండి, నీట్గా కూడా అనిపించింది నాకు. ఇట్లా జాయింట్ ఇట్లా డాట్ పెట్టుకొని చేయడం వల్ల అంటే మనకు ఇట్లా పాయింట్కి కూడా సేమ్ నేను ఇట్లనే డాట్ పెట్టి చేసినాను. ఇదిగో చూడండి, మనము రైట్ సైడ్ అది పెట్టినాము, మళ్ళీ ఉల్టా సైడ్ తిప్పుకొని లైనింగ్ వేస్తున్నాం. లైనింగ్ కూడా సేమ్ అట్లనేనండి, డాట్ పెట్టుకొని ఆ డాట్ మధ్యలోనే ఒక 2-3 కుచ్చిళ్ళు వచ్చినా సరే కానీ అట్లా పెట్టుకుంటే ఇక్కడ 3 అక్కడ 3 6 సరిపోతాయి. డాట్ కొద్దిగా అంత జాయింట్ పెట్టుకొని సేమ్ ఇది కూడా అట్లనే అండి, ఒక 2-3 కుచ్చిళ్ళు వచ్చినా సరే కానీ కాకపోతే మనము డాట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇట్లా కుట్టడం వల్ల ఏందనంటే మనకు మెయిన్ పీసు లైనింగ్ పీసు అనేది ఒకే సైడు వచ్చినట్టు ఉండదు, ఎటు చూసినా కానీ సీదా లెక్కలనే కనిపిస్తుంది. చాలా బాగా వచ్చిందండి నిజం చెప్పాలంటే. ఫినిషింగ్ అయినాక నేను చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా నీట్గా కనిపించింది. ఇదిగో చూడండి, ఒక 2-3 కుచ్చిళ్ళు వచ్చినా సరే, ఒక 4-5 అట్లా వచ్చినాయి. నాకైతే ఎక్కువ రాలేదు. ఎందుకంటే మనకు పీస్ తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా వచ్చినాయి. మనకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఇంట్లో తెలిసిపోతుంటుందండి. ఇంకా 2 కుచ్చిళ్ళ 3 కుచ్చిళ్ళ పెట్టుకోవడం అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు డాట్ నుంచి మళ్ళీ కుచ్చిళ్ళు పెట్టడం స్టార్ట్ చేసినాను. ఇట్లా పెట్టడం వల్ల నాకు ఇంకోటి ఏంది అర్థమైందంటే కుచ్చిళ్ళు అనేది ఇట్లా లావుగా రాలేదు, నార్మల్గా అనిపించింది.
రెండు జాయింట్ చేసి పెట్టడం వల్ల ఇట్లా లావుగా ఎక్కువ ఇట్లా ఉబ్బుగా ఉంటుంది, కానీ ఇట్లా నార్మల్గానే అనిపించింది నాకైతే. వాళ్ళు వేసుకున్నాక కూడా నాకైతే అదే చెప్పినారు. వాళ్ళు వేసుకున్నాకనే నేను ఈ వీడియో సెండ్ చేస్తున్నాను మీకు. అదిగోండి, మనకు ఇంత క్లాత్ మిగిలింది, ఇంట్లో 2 కుర్చీలు వస్తాయా 3 కుర్చీలు వస్తాయా చూసి అడ్జస్ట్ చేసుకునేది ఇందులో తెలుస్తుంది మనకి. అదిగోండి, ఒక కుర్చీ అయితే సరిపోతుంది, అడ్జస్ట్మెంట్ అనేది అట్లా తెలుస్తుంది అన్నట్టు. అదిగోండి, నేను ఇప్పుడు ఉల్టా తీసి చూపిస్తాను. ఇటు చూసినా సీదా, ఇదిగో చూడండి సీదా, ఇటు ఉల్టా తీసినా సీదా. ఇదిగోండి అట్లా నీట్గా అనిపిస్తుందండి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది. మనం కుట్టిన క్లాత్ అనేది బయటకి ఏం కనిపించలేదు, రెండు సమానంగా వచ్చినట్టు. ఫ్లవర్ వచ్చింది కానీ కొద్దిగా క్రాస్ వచ్చిందండి. నా బాధల్లో అదే, ఎంత అడ్జస్ట్ చేసినా అది క్రాస్ వచ్చింది అని, కానీ పర్లేదు బాగా వచ్చింది. ఇప్పుడు రెండో కలిపి భుజాలు జాయింట్ చేసుకుంటున్నాను. ఈ భుజాలు జాయింట్ చేసుకున్నాకనే హ్యాండ్స్ జాయింట్ చేసినాను, లేకపోతే ముందు జాయింట్ చేసి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కు కుర్చీలు పెట్టుకున్న తర్వాతనే ఈ భుజాలు అనేది జాయింట్ చేసుకుంటే బాగుంటుంది. డబల్ స్టిచ్ చేసుకోకుండా మర్చిపోతే కనుక చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే ఇవి కొద్దిగా కుట్లు ఇడిపోయినా కానీ గలీజు కనిపిస్తుంది బయటికి. అదిగోండి, ఇదిగోండి ఇప్పుడు జాయింట్ పెడుతున్నాను చూడండి. హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నట్టు చూసుకొని జాయింట్ పెట్టుకోవాలి. మనము సంక లోతు ఎక్కడ తీసుకున్నామో, ఇంకోటి మనకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఏమో గల్ల తక్కువ తీసుకొని బ్యాక్ పార్ట్ ఎక్కువ తీసుకున్నాము, అట్లా కూడా చూసుకొని జాయిన్ చేసుకోవచ్చు. కాకపోతే రెండు సమానంగా చూసుకున్నప్పుడే మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అట్లా జాయింట్ చేసుకోవాలి మొత్తం. ఒకదానిపైన ఒకటి స్టిచ్ చేయడం వల్లనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. కొద్దిగా క్రాస్ వెళ్ళినా కానీ నీట్గా రాదు. క్లాత్ అనేది ఒక సైడ్ ఇరుక్కుపోయి ఒక సైడ్ నీట్గా వచ్చి మనకు ఫినిషింగ్ నీట్గా రావాలి అని అంటే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కుట్టు మీద కుట్టు వస్తేనే బాగా కొడుతుంది. అట్లా జాయింట్ చేసుకోవాలండి. ప్లేసు ఈ లాంగ్ ఫ్రాకులు స్టిచ్ చేసేటప్పుడు మనకు లెఫ్ట్ హ్యాండ్ పెద్దగా ఉండాలి ప్లేసు. అయిపోయిందండి, 2 హ్యాండ్స్ జాయిన్ చేసినాను. ఇప్పుడు మొత్తం ఇక ఫినిషింగ్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. అదిగో నీట్గా చేసుకొని మనము సైజ్ చూసుకొని జాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. జాయింట్ ఎంత ఇస్తుందో మనం చూసుకొని, నేనైతే కొలుచుకోలేదండి, ఇది డ్రెస్ పెట్టే చూసుకున్నాను. హ్యాండ్ ఎంత వచ్చిందో అంత చూసుకొని ఫ్రంట్కు మార్క్ చేసుకోవాలి. అదిగోండి, దానికంటే ఒక 2 గీతలు నేను వెనక్కే పెట్టుకున్నాను. ఎందుకనంటే నేను ఇంతకుముందుకే చెప్పినాను కదండి క్లాత్ కాటన్దని, అందుకని. ఇంకోటి లాంగ్ ఫ్రాకులు ఇట్లా కుట్టినవి కొద్దిగా లూజ్ ఉంటేనే బాగుంటాయి, మరీ టైట్గా వేస్తే కూడా అస్సలు బాగోవు. అదిగోండి, మనకు సంఖ్య ఎంత ఉందో ఇప్పుడు చూసుకుందాము. ఆల్రెడీ మనం మార్కు చేసుకున్నాం, కానీ ఎందుకైనా మంచిది జాయింట్ పెట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుంటే బాగుంటుందని చూసుకున్నాను. 830 వచ్చింది.
అది 8:30కి మార్క్ చేసుకున్నాను. కింద రెండు సమానంగా వచ్చినాయా లేదా అన్నట్టు చూసుకోవాలి. ఈ సమానము వస్తేనే బాగా కుడుతుంది. ఎగు దిగు వచ్చినాయి అంటే నీట్గా అనిపించదండి. అది ఒక్కటి మనము కంపల్సరీ చూసుకోవాలి. లాంగ్ ఫ్రాక్లల్లో ఎగు దిగు రాకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. పైనుంచి నడుముకి కూడా అంతే సేమ్ ఎగు దిగు రాకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి. రెండు జాయింట్లు సేమ్ రావాలి. అదిగోండి సేమ్ జాయింట్లు వచ్చేటట్టు చూసుకొని నేను స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకునేటప్పుడు ఇంకోటి, మనము ఇక్కడ నడుముకి జాయింట్ పెట్టేటప్పుడు వెంటనే క్రాస్ తిప్పేయద్దు. కొంచెం స్ట్రేట్గా గుంజి క్రాస్ తిప్పేసుకుంటే సరిపోతుంది. మనం అక్కడే క్రాస్ తిప్పేసినామనుకో అది ఇట్లా ఉబ్బుగా లావుగా కనిపిస్తుంది. కుర్చీలు అనేటివి అన్నీ నీట్గా అనుకోవాలి, లేకపోతే బయటకి నీట్గా కనిపించదు. సర్దుకుంటూ వేసుకోవాలి. ఏమొక్కటి మిస్ అయిపోయినా కానీ జాయింటింగ్లా వెళ్ళిపోతుంది. అదిగోండి అది జాయింట్, ఇది కూడా సేమ్ వచ్చిందండి. ప్లస్ గుర్తు వచ్చింది. ప్లస్ గుర్తు వచ్చేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఇదంతా జాయింట్ పెట్టేసుకోవాలి. సేమ్ ఈ పక్క కూడా అంతేనండి, జాయింట్ పెట్టేసుకున్నాను. అయిపోయిందండి. ఇగో రెడీ అయింది నా లాంగ్ ఫ్రాక్ రెడీ. అమ్మో ఎంత శ్రమ తీసినానో కానీ చాలా బాగా వచ్చిందండి. వాళ్ళు వేసుకొని కూడా నాకు చూపించినారు, చాలా బాగా అనిపించింది. మా వీడియో లాస్ట్ వరకు చూసిరని అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.